హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే వైజాగ్లో ఉన్న జూ పార్క్ని అయితే చూద్దామండి. ఇది ఇందిరా జూలాజికల్ పార్కు. నేనైతే షూట్ చేసింది సాగర్ నగర్ నుండి వెళ్ళే దారండి. ఇది బీచ్ రోడ్లో ఉంటుంది. ఇక్కడ నుండి జూ ఎలా ఉంటుంది అనేది నేను మెయిన్ పాయింట్స్ అయితే మీకు చూపిస్తున్నాను. సో ఈ వీడియోని అయితే ఫుల్గా చూడండి, స్కిప్ చేయొద్దు. అండ్ థ్యాంక్ యూ అండి. ఇక్కడైతే ఎవరైతే నడవలేరో వాళ్ళకి బ్యాటరీ కార్స్ ఉంటాయండి. నడవలేరనే కాదు, బ్యాటరీ కార్స్ అయితే ఉంటుంది. ఇది 5 కిలోమీటర్ ఉంటుంది కాబట్టి ఈ బ్యాటరీ కార్ అనేది పర్ పర్సన్కి 70 రూపీస్ అనేది ఛార్జ్ చేస్తుంది. మన జూ మొత్తం తిప్పుతుంది. ప్రజెంట్ మనం ఇక్కడ ఈ పాయింట్ అయితే ఉన్నాము. ఇప్పుడు ఈ జూ మొత్తం తిరగాలంటే ప్రతి పాయింట్లో కూడా మనకు ఉంటుంది. ఇది అయితే ఛార్జెస్ అండి, ఎంత ఛార్జెస్ చేస్తున్నారు అనేది. మనం వెహికల్ కూడా, ఓన్ వెహికల్ కూడా మనం తీసుకెళ్ళచ్చు. కార్ అయితే 750 రూపీస్ వరకు ఉంటుందండి. ఇక్కడైతే ఫస్ట్ ఎంట్రన్స్ అవ్వగానే మొసళ్ళు అయితే కనిపిస్తుందండి. ఇక్కడ చూస్తుంది అయితే తాబేలు. ఇక్కడ మొసళ్ళు అయితే నిద్రపోతుంది. ఈ పక్కన ఇంకో మొసలు ఉందండి, అది కూడా నిద్రపోతూనే ఉంది. వాటర్ అయితే ఫిల్లింగ్ చేయడానికి పైప్ నుండి అయితే వాటర్ అయితే ప్రజెంట్ మేము చూసి వేస్తున్నారు. ఫస్ట్ ఎంట్రన్స్లో అయితే ఇదే కనిపిస్తుందండి. ఈ ప్లేస్ అయితే బోటింగ్ కోసం అరేంజ్ చేస్తున్నారంటండి. చాలా బాగుంటుంది ప్లేసు, వ్యూ అది. ఇక్కడ చుట్టుపక్కల అయితే నేరేడు చెట్లని, నీలగిరి చెట్లు చాలా ఉన్నాయి. చాలా ప్రశాంతమైన వాతావరణం అయితే ఇక్కడ ఉంటుందండి. ఇవైతే ఉడుము జాతికి సంబంధించినవండి, అదే లిజార్డ్స్. దీనికి సంబంధించి 2-3 పాయింట్స్లో మనకైతే ఇవి మనకు విజిబుల్గా ఉంటుంది. ఇది ఏకంగా చెట్టు బెరడు ఉంటుంది కానీ దాంట్లోనే కలిసిపోయి ఉన్నాయండి. మీరు తీక్షణంగా చూస్తే అయితే కనిపిస్తుంది. దీని పక్కనే లిజార్డ్స్కి డిఫరెంట్ వెరైటీస్ కూడా పక్కనే మనకి మ్యూజియంలా ఉంటుందండి. ఫ్రెష్ వాటర్ మొసళ్ళు చాలా ఎక్కువ ఉన్నాయండి. దాని పిల్లలు, తల్లులు అన్నీ ఉన్నాయి. ఇంకా పాండ్లో అయితే చాలా అంటే చాలా ఉన్నాయండి. ఇంకా ఇది వచ్చేసరికి అయితే మనకి యూస్చరైన క్రొకడైల్స్ ఉంటాయి, అంటే సముద్ర జాతివి. ఇక్కడ వాటర్ కూడా కొంచెం సెరెనిటీ అయితే మెయింటైన్ చేస్తుంది. ఈ వ్యూ అయితే చాలా బాగుంది. ఇది కొంచెం లోపల నుండి వెళ్ళాలి. నేనైతే ఫస్ట్ టైం వెళ్ళడము 20 టైమ్స్ నేను జూ చూసుకుంటాను, కానీ ఈ వ్యూ అయితే నేను ఎప్పుడు చూడలేదు. చాలా పీస్. ఇవి హిప్పోస్ అండి, అదే నీటి ఏనుగులు. ఇది పిల్ల ఫీడింగ్ తౌడు ఏదో వేశారు, తింటుంది. ఇది తల్లి అండి, చాలా పెద్ద ఉంది. ఇదిగోండి తల్లి పిల్ల రెండు బయట ఉన్నాయి. దీని పక్కనే ఏంటంటే మనకి కొండ చెరువులని, నాగుపాములని, చెర్రిపాములని ఉంటాయండి. అవి చెట్లలో ఉన్నాయి. నేనైతే వీడియో మీకైతే చూపించట్లేదు. ఈ పక్కన అయితే అవి ఉంటాయి. దీని ఆపోజిట్లో అయితే బటర్ఫ్లై మ్యూజియం అయితే ఉందండి.
ఇది ఎలుగుబంటి, దీన్ని స్లాత్ అని అన్నారు. లాస్ట్ టైం మనకు న్యూస్లో ఉంటుంది కదండి, ఎలుగుబంటి ఒక మనిషిని చంపేసిందని. ఈ ఎలుగుబంటేనండి. చాలా హంగర్గా ఉంది, టైం అయింది దాని ఫీడింగ్ కోసం అనేసి అక్కడ వెయిట్ చేస్తుంది. మన వీడియో మొత్తంలో ఏంటంటే లైన్ మాత్రం ఒక్కటే విజిబుల్ లేదండి, అది అక్కడ పడుకుంది. ఇంక ఇది వచ్చేసరికి వైట్ టైగర్ కూడా చాలా పెద్దగా ఉంది, చాలా అందంగా ఉందండి. ఈ జంతువులన్నింటిలో వైట్ టైగర్ని చూసేటప్పుడు చాలా ఆనందంగా అయితే అనిపించింది. ఇది మన బెంగాల్ టైగరు, మన జాతి జంతువు. ఇది చూడడానికి అయితే చాలా బాగుంది. ఇంకా మన జూ పార్క్ మొత్తంలో స్పెషల్ ఏంటంటే ఈ చిత్తుపల్లి నుండి. ఈ చిత్తుపల్లి అయితే ఇదివరకు ఆ చుట్టుపక్కల ఉన్న ఏరియాలోని జంప్ అయిపోయి చాలా ఇళ్లలో హల్చల్ కూడా చేసింది. అందుకని దీని చుట్టూ కేజ్ అనేది వేస్తారండి. సో ఇది మనం చాలా క్లియర్గా కూడా చూడొచ్చు. చూడటానికి అయితే చాలా గట్టి బేలా ఉందండి. మగవైతే దూరాన్ని 2 కట్టేసుకున్నాయి. ఇది మనకి చాలా దగ్గరగా అయితే విస్తృతి ఉంటుంది. దీని చుట్టూ ఏం కంచెలు కానీ ఏమి ఉండవు. జస్ట్ దానికి గొలుసులతో కట్టేస్తున్నారు. బాహుబలి మూవీలో రానా ఫైట్ చేసిన అడవి దున్నపోతులు అండి. ఇవి లేడీ జెంట్స్ 2 ఉన్నాయి.
ఇవైతే దుప్పులండి. మనం ఇది అడుగడుగునా ఎక్కడ చాలా చూడొచ్చు. మనకు కంటిన్యూస్ కనిపిస్తూనే ఉంటాయండి దుప్పులు. ఇది దుప్పులకి వేసే ఆహారం అండి. దుప్పులకే కాదు, జిరాఫీ చిత్రాలు కూడా ఇది ఆహారం వేస్తుంది. ఇది అయితే జిరాఫీ అండ్ జీబ్రా కూడా చాలా ఉంటుందండి. బాగుంది. తర్వాత చాలా రకాల చాలా ఉన్నాయి. నేనైతే వీడియో మీకు నచ్చినట్టే సబ్స్క్రైబ్